హాయ్, వెల్కమ్ టు జీవీబీ అకాడమీ. ఏప్రిల్ 2, 2024 డైలీ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే 23 సునక జాతుల నిషేధంపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు తాకీదు అనే హెడ్లైన్తో ఈరోజు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. ఏపీఎస్సీ వాళ్ళు కావచ్చు, టీఎస్పీఎస్సీ వాళ్ళు కావచ్చు, డిఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, గమనించాలా. అయితే మార్చి 12న దేశంలో 23 సునక జాతుల నిషేధాన్ని విధించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశించిందనమాట. దీంతో ఎలాంటి అధ్యయనం నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకుంది కేంద్రం అనేసి సునకాల వ్యాపారం చేస్తున్న వారికి కావచ్చు, సంబంధిత వృత్తిలో ఉన్న వారికి కావచ్చు, వారి యొక్క హక్కులు హరించడమేనని, దీంతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఢిల్లీ హైకోర్టులో అయితే పిటిషన్ వేశారు. మరి ఈ పిటిషన్ చేపట్టినటువంటి విచారణ చేసినటువంటి జస్టిస్ సుబ్రమణియన్ ప్రసాద్ కేంద్రానికి అయితే నోటీసులు జారీ చేశారు. ఓకే, మరి నెక్స్ట్ మనకి రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాష్ట్రాల రుణ పరిమితి అంశం కేరళ పిటిషన్ వేశారండి సుప్రీంకోర్టులో. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది తన యొక్క అధికారాలను ఉపయోగించుకుంటూ, ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకుంటూ రాష్ట్రాలను ఆర్థికంగా అదుపు చేయడం కోసము రుణ సేకరణ పైన పరిమితి విధిస్తుంది. అంటే రుణాలు దీనికి మించి తీసుకురాదు అనేసి రాష్ట్రాలకైతే పరిమితి విధిస్తుంది అనమాట. అయితే మనకి రాజ్యాంగపరంగా చూసినట్లయితే ఆర్టికల్ 293 ఏం చెప్తుందండి, రాష్ట్రాల యొక్క రుణ సేకరణ అంశం గురించి అయితే మనకి కొన్ని వివరాలు అందులో కనిపిస్తాయి. మరి ఆర్టికల్ 131 చూస్తే మనకి రాజ్యాంగం రాష్ట్రాలకు ఆర్థిక స్వయం నిర్ణయ అధికారం అయితే ఇచ్చిందనమాట. అంటే ఎంత రుణం తీసుకోవాలి అనేది స్వేచ్ఛ అనేది రాష్ట్రాలకైతే ఇక్కడ ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ కూడా కేంద్రము కొన్ని పరిమితులు విధిస్తుంది అనేసి అయితే మండిపాటుతో ఈ యొక్క కేరళ గవర్నమెంటు సుప్రీంలో పిటిషన్ కూడా వేస్తుందన్నమాట. ఇది మనకి కరెంట్ అఫైర్ కింద, ఇండియన్ పాలిటీ కింద వస్తుంది. నెక్స్ట్, గవర్నర్ పదవి ఆషామాసి కాదు అని సుప్రీంకోర్టు వెల్లడి చేస్తుందన్నమాట. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఒక రాష్ట్ర గవర్నర్ చర్యలు అనేవి లోపాలను రాజ్యాంగ న్యాయస్థానాల ముందుకు తీసుకురావడం అనేది కొంచెము అది సరి అయిన ధోరణి కాదనేసి అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బివి నాగరత్న గారు ఆందోళన వ్యక్తం చేశారనమాట. ఎందుకోసం ఇలా గవర్నర్ సంబంధించిన పిటిషన్లు వేశారంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాల యొక్క గవర్నర్లు ఏం చేస్తున్నారంటే ఆయా రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కొన్ని బిల్లులను త్వరగా ఆమోదించకుండా అలాగే తన దగ్గర అట్టి పెట్టుకుని ఉండడం వల్ల ఆ యొక్క ప్రభుత్వాల యొక్క పరిపాలన అనేది కొంచెము ఇబ్బందికరంగా ఉందనేసి అయితే అనేక రాష్ట్రాలు భావిస్తూ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కేరళ గవర్నమెంట్ కావచ్చు, తమిళనాడు గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా మనకి తెలంగాణ కూడా మనం గమనించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ 90వ వసంతాల వేడుకలు. ఎస్, ఈ యొక్క ఆర్బీఐ మనకి ఎప్పుడు ఏర్పడిందండి? 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది అనమాట. ప్రధాన కార్యాలయం మనకి ముంబైలో ఉంది. మొదటి గవర్నరు ఓ స్మిత్ గారు, ప్రస్తుత గవర్నర్ వచ్చేసి మనకి శక్తికాంత్ దాస్ గారు 25వ గవర్నర్గా ఉన్నారనమాట. డిప్యూటీ గవర్నర్ మనకి 4 ఉంటారు. మరి ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు ఏర్పడిన తర్వాత ఇప్పుడు 90వ వార్షిక ఉత్సవంలో ఏప్రిల్ 1వ తేదీన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమంలో విజయోత్సవంలో వసంతాల వేడుకల్లో పాల్గొని ఒక స్మారకాన్ని కూడా విడుదల చేశారనమాట. ఓకేనా, మరి ఈ కార్యక్రమంలో మోడీ గారు ఏం చెప్పారంటే ప్రపంచ జీడిపి గ్రాస్ GOSS ఓకే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో భారత్ 15% వాటాతో దూసుకుపోతుందని ఇతను తెలిపారనమాట. ఓకేనా, నెక్స్ట్ నేతాజీ మరణానికి సంబంధించినటువంటి ఒక పిల్ అయితే సుప్రీంలో వేశారండి. పినాక్ పాని మహంతి గారు వేశారు. మరి ఈ యొక్క పిల్లి వేసినటువంటి వ్యక్తిని అయితే సుప్రీంకోర్టు అయితే అందులో ఉన్నటువంటి ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు అయితే ఈ పిటిషన్ అయితే కొంచెము కంట్రోల్ చేయాలనుకున్నారేమో. మీరు ప్రజాహితం కోసం, ప్రజల మానవ హక్కుల కోసం ఏం కృషి చేస్తారు ఫస్ట్ చెప్పండి అని ప్రశ్నించిందనమాట. అంటే ఇతను వేసిన పిల్లలో మరణించిన వారి గురించి కూడా ఇతను కొన్ని అంశాలపై తెరపై తీసుకోవడం అనేది చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మనకి సైన్స్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. వినువీధిలో కనువిందు చేస్తున్న మదర్ ఆఫ్ డ్రాగన్స్. అంటే హేలీ తోకచుక్క లాంటిది ఒకటి ప్రస్తుతం వినువీధిలో మనకి కనువిందు చేస్తూ ఉంది. ఈ తోకచుక్క పేరు 12P ఫోన్స్ బ్రూక్స్. ఇది పెద్ద తోకను తలపించే ధూళి మేఘంతో మెరిసిపోవడం వల్ల దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ముద్దుగా మదర్ ఆఫ్ డ్రాగన్స్
అని కూడా పిలుస్తారు. మరి హేలీ తోకచుక్క మాదిరిగానే ఇది కూడా దాదాపుగా 71 ఏళ్ళకు ఒకసారి భూమి పైన వచ్చేది మనము చూడవచ్చు. ఓకే, మరి ఈ తోకచుక్క ప్రస్తుతం భూమికి అతి సమీపంగా సాగిపోయే క్రమంలో ఉత్తరార్ధగోళం నుంచి స్పష్టంగా మనం దీన్ని చూడవచ్చు అనమాట. అంటే ఉత్తరార్ధగోళం నుంచి మన భూమిలో ఉత్తరార్ధగోళం నుంచి మనం దీనైతే చూడవచ్చు. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య కాలం దాకా అయితే అంతరిక్షంలో జరిగే వార్షిక ఉల్కాపాతాలు ఏవైతే ఉన్నాయో దానికి కారణము ఇదే అని తెలియజెప్పారు. అందుకే ఈ యొక్క తోకచుక్కను డెవిల్ కామెట్ అని కూడా పిలుస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏఐతో మానవాళికి అంతరానికి 20% ఛాన్స్ ఉందన్నమాట, అంతానికి అనేసి మనకు టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ గారు అయితే చెప్పారు. అయినప్పుడు కూడా దీని నుంచి చాలా ఉపయోగాలు మనకు ఉన్నాయి కాబట్టి రిస్క్ అయిన పనులు మనము రిస్క్ తీసుకుంటున్నాము అయితే మనకి చెప్పారనమాట. నెక్స్ట్ కరెంట్ ఎకానమీలో చూస్తే మనకి జిఎస్టీ మార్చి వసూలు 1.78 లక్షల కోట్లు అనమాట. అంటే మార్చి జిఎస్టీ మనం చూస్తే కింద సంవత్సరంతో పోలిస్తే 11.5% పెరిగింది. అంటే 1.78 లక్షల కోట్లకి అయితే చేరిందనమాట. ఇందులో సిజిఎస్టీ వాటా, ఎస్జిఎస్టీ వాటా, ఐజిఎస్టీ వాటాలు మనం గమనించవచ్చు అనమాట. ఇలా మనకి చూస్తారా. అదేవిధంగా 21,000 కోట్లు దాటినటువంటి రక్షణ ఎగుమతుల గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చున్నాము. 45 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి SMDC. ఓకే, ఇలా చెప్తూ పోతే నేను ఎక్కువ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే మీకు. మరి వార్తల వ్యక్తులు కావచ్చు, వినీత్ జైన్ గురించి ఇచ్చాను, అదేవిధంగా రవి గారి గురించి ఇచ్చాను. మనం ఏపీ శ్రీకాకుళం వ్యక్తి అండి, అస్సాం యొక్క సిఎస్గా అయితే ఇతను బాధ్యతలు తీసుకున్నారు. మరి భారత అంతర్జాతీయ సంబంధాలు బాయ్కాట్ ఇండియా ఉద్యమం బంగాళాలో జరుగుతూ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు అయితే పెట్టిందనమాట. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు ఓకేనా, ఇరాన్ రాయబారి కార్యాలయం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. స్పోర్ట్స్ కింద చూస్తే మనం ఇక్కడ మీరాబాయికి ప్యారిస్ బెర్త్ అయితే లాంఛనమే అంటున్నారు. అంటే ఈమె వరుసగా 3వ ఒలింపిక్కి వెళ్ళి పోటీ పడుతుందన్నమాట. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ ఈమె. గతంలో కూడా ఈమె రియో ఒలింపిక్స్లో విఫలమైన తర్వాత టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించుకుందనమాట. మణిపూర్కు చెందినటువంటి ప్లేయర్ ఏమే. ఇది అండి మన కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉంటాయి. ఎవ్రీడే పీడిఎఫ్ ఉంటుందన్నమాట. మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే ఇదిగో 6304690032 వాట్సాప్ నెంబర్కు మై గోల్ ఈజ్ గవర్నమెంట్ జాబ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. మర్చిపోకండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఫోన్ నెంబర్ కావాలంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి, 6304690032. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చిన నెంబరు. దీనికి మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.